అప్పుల వ్యవహారాలు సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించగలవు. మీరు సూచించిన మంతెన పద్మ, మంతెన నవీన్, మంతెన రాజయ్య, మంతెన గంగా, ముత్త వంటి వ్యక్తులు వారి మోసాల కారణంగా అనేక మంది బాధితులుగా మారుతున్నారు. ఇట్టి వ్యక్తులు రామచంద్రపేట మెట్పల్లి మండలంలో అప్పు తీసుకుని కోర్టుకు పోలీసులు వారు కాల్ చేసి నాకు కూడా పోలీస్ స్టేషన్ కు రాకపోవడంతో ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ కాకపోవడం, వీళ్ళకి చట్టం అంటే భయం కూడా లేదు. మరి ఇలాంటి వారి నుండి డబ్బులు ఎవరు ఇవ్వాలి? అప్పు ఇచ్చిన వారు అసలు డబ్బులు అడిగినా ఇవ్వని మంతెన పద్మ, మంతెన నవీన్, మంతెన రాజయ్య, మంతెన గంగా వీళ్ళు అప్పులు తీసుకుని అప్పు ఇచ్చిన వారికి నరకయాత్ర చూపెడుతున్నారు. వారి చర్యలు ఈ వ్యక్తులు అప్పులు తీసుకొని ఇచ్చి వాటిని తిరిగి ఇవ్వనట్లుగా చేసినట్లయితే వారు చాలా మందికి నరకం చూపుతున్నారు. 5 సంవత్సరాలుగా మీరు చెప్పారు. వారిని ప్రమాణం చేసిన బంధాలు ప్రజలకు చేసే నష్టానికి వ్యతిరేకంగా అవగాహన అవసరం ఉంది. బాధితుల పరిస్థితి వడ్లకొండ లక్ష్మణ్ బాధితులు రామచంద్రపేటలో ఇంకొందరు వ్యక్తులు అప్పులు ఇచ్చి బాధలకు గురవుతున్నారు. ఇచ్చిన వారు అసలు డబ్బులు ఇవ్వమన్నా ఇవ్వని వ్యక్తులు మరియు పలు బాధితులు ఈ మోసాలకు గురై ఉంటారు. కొందరు హాస్పిటల్లో చికిత్సలకే చనిపోతున్నారనే ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు. అనేక బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేసినప్పటికీ వారు సహాయం పొందడం లేదు. ఎందుకు మైకు అమ్మా ఆ రోజు మరి నువ్వు చెప్పు. నీ హస్బెండ్ ఏడమ్మా, ఇరాకేడమ్మా, అతను రెడీ ఎట్లా చెప్తున్నారమ్మా? వాళ్ళతో మీరు ఎట్లా ఉన్నారు నాకు అర్థమవుతలేదు. ఆ మనిషి మీ హస్బెండ్ కూడా ఎట్లా మాట్లాడు తెలుసా? ఇస్తాన్నా, నేను ఇస్తాన్నా, ఇది ఇస్తానా. 5 అమ్మ 5 years అవుతుందమ్మా. 5 years అవుతుంది. చెల్లెలకి కాదమ్మా, మేము మీరు ఇంత ఇది ఉంటారా? మీరు నాకు రూపాయి కట్టిల్లా? ఏం కట్టిల్లు? ఆ మనిషి ఏమో వచ్చిండు, పైసలు తీసుకొని పోయిండు. మీరమ్మా, మీరు కోడలు కదా, ఆమె కోడలు కదా. మీ హస్బెండ్ లేకపోతే మరి అమ్మ మీరు ఎందుకు ఇచ్చి చెప్పు. మీరు ఎందుకు ఇచ్చినట్టు చెప్పు. అన్న నేను అప్లై అని చెప్పకపోతే చెప్పు. మీరు సంతకం చేసి ఇచ్చింది. మీరు ఎందుకు చేస్తారు అంటే వాటికి చెప్పు. నేను మీ ఇంటికి వచ్చి అమ్మా మీ ఇంటికి వచ్చి మాట్లాడి పైసలు ఇస్తున్నాను కూడా ఇక్కడ మాట్లాడపోయినా. నేను మీ ఇంటికి వచ్చి ఇక్కడ సంతకాలు తీసుకొని కూడా పోయినా. నువ్వు కూడా సంతకం చేసినావు. ట్రాన్స్ఫర్ నోటు కూడా సంతకం చేసినావు. నువ్వు ట్రాన్స్ఫర్ నోటు మీద కూడా సంతకం చేసినావు. ఉంది కదా? అవునమ్మా, ట్రాన్స్ఫర్ నోటు మీద ఎందుకు సంతకం చేస్తారు? మైకు పెట్టుకోడు కదమ్మా. మేము రూపాయి ఇయ్యలేరు. మేము ఒక రూపాయి ఇయ్యలేరు కాబట్టి వచ్చినాం. 5 ఏళ్ల నుంచి మీరు మాకు ఇయ్యలేదు కదా. ఒకసారి పైసలు ఇచ్చి ఒకసారి మాట్లాడాలి. ఏ సోమవారం? మత్త సోమవారం? ఏ సోమవారమా? కోర్టు సోళ్ళు పిలిచినప్పుడు ఎందుకు పోరు మీరు? కోర్టుల హాజరైతే మరి ఏంటిది సమస్య గురించి అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏదన్నా మీకు మంచిగా ఉంటేనే మీరే ఇది చేసుకోవాలి కదా. ఇప్పుడు నీకు హుషారు లేకపోతే హుషారు లేదని చెప్పింది వేరా, ఆడికి పోయి చెప్పింది వేరు ఉంటుంది. మీరు కూడా ఆలోచించుర్రే. అదే పైసలు ఇప్పుడు మీ దగ్గరనే మేము తీసుకుంటే మీరు ఇట్లానే ఊరుకుంటారా? మరి అది ఆలోచించాలా. ఏదున్నా ఒడగొట్టుకోండి. పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు కానీ కోర్టు పిలిచినప్పుడు కానీ వస్తే మీకు అది పరిష్కారం అవుతుంది. ఇట్లనే చేసుకుంటూ పోతే ఇంకా ఇంకోటి రోగాల పాలై ఇంక ఇది అవుతుంది. ఇప్పటికైంది మంచిగా కాలేదు, మంచిగా కాదు. ఇప్పటికైనా పైసలు కట్టుకొని ఏదన్నా ఉంటే మంచిగా కావాలని కోరుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం. మీరు నాకు రూపాయి పైసలు కట్టిల్లా? 5 ఏళ్ళని అర్థమవుతుంది. 5 సంవత్సరాలని అర్థమవుతుంది. పైసలు తీసుకొని రూపాయి వడ్డీ కట్టిల్లా? బెండ మా ఇంటికి వచ్చి మా వాళ్ళు కూడా సీన్ చెప్తే పైసలు ఇస్తే ఏది గిదేనా మీకు మర్యాద? మీ ఇంటికి మేము మీద కేసేసి మీ కోడ మీద కేసేసి మేము ఒక కోట్ల పడ్డ తిరగాలనా? ఇచ్చిన కాడ పోలీసు వాళ్ళు మీ ఇంటికి ఎన్నిసార్లు రాహుల్ అయినట్టు ఆయన వచ్చిండు, సో ఇట్లా మాట సురేష్ అయినట్టు ఆయన వచ్చిండు. మీరు ఎందుకోసం అటెండ్ అవుతలేరు? ఎందుకు అటెండ్ అవుతలేరు? అంటే పోలీసు వాళ్ళతో కూడా మీరు అట్లా మజాక్ చేస్తారా? పోలీసు వాళ్ళతో కూడా మీరు అట్లా మజాక్ చేస్తారా? పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఫోన్ చేసినా గానీ వచ్చిరారా?
అంటే మీకు చట్టం అంటే విలువ లేదా? చట్టం అంటే విలువ లేదా అంటున్నా. ఎవరు వకీలు ఉన్నారు? మీరు ఆ వకీలు కూడా మీరు మాట మీద ఆ రోజు ఇస్తా అని చెప్పి మీరు ఇచ్చి అక్కడ 70,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అక్కడ మాట్లాడి ఇల్లు ఇచ్చిలా సంవత్సరం అవుతుంది. అవునే అక్కడ కోర్టు కాడ మాట్లాడిన ఏదో అమ్మేది ఒక కాలు మొక్తా దండం పెడతా ఏది 2 సంవత్సరాలు అవుతుందా? నువ్వు నాకు ఈ ఒకసారి పైసలు ఇవ్వు. మీరు నువ్వు నాకు ఒకసారి పైసలు ఇయ్యే, నువ్వు నాకు ఇచ్చి చూడు. నువ్వు నాకు అయ్యానా ఎవరు చుట్టమా? ఏదో మావోడు ఉండి అయ్యో వాళ్ళకు మనం ఇట్లా అవుట్ ఆఫ్ పోతాడు అంటే పైసలు ఇచ్చిన పాపం అవి ఎవరిని అనుకున్నా? మా అమ్మ పైసలు పక్షవాతం వచ్చిన పైసలు మీరు పైసలు ఇవ్వకుండా ఉంటే నీకు ఇవాళ ఆమె పైసలు ఆమెకు మందులకు అయితే కావచ్చు మీకు పైసలు ఇస్తే నీకు ఆ పైసలు కట్టకుండా పోతే నీకు ఇట్లా అయింది పక్షవాతం అయింది. ఆమె పైసలు మీరు ఒక కలకల అనిపించినందుకు నీకు ఇట్లా అయింది తెలుసానా? మా తల్లి పైసలు ఆమెకి మందులకు ఉపయోగపడతాయని ఆమె పైసలు 5 ఏళ్ళు ఉంచుకుని రూపాయి కట్టకుండా ఉన్నందుకు నీకు ఎట్లా అయింది? మంచి కట్టుకుంటే ఎందుకు అవుతున్నాయి? నా అమ్మ అవి పైసలు అంటే మా తల్లి పైసలు ఆమెకు పక్షవాతం వచ్చింది, ఆమెకేమో మందులకు ఉపయోగపడతాయి ఇప్పిస్తే అవి రూపాయి కూడా కట్టకుండా మా అమ్మ కూడా ఒకంటే చనిపోయింది. మా అమ్మ కూడా లేదు, మా అమ్మ కూడా చనిపోయింది. అదే పక్షవాతము ఇతనికి వచ్చింది. మేమేమైనా రూపాయి వడ్డీతోటే కట్టేయమంటున్నాం. సరే అవి కూడా ఇస్తలేరు, ఒకటి కోర్టుకు వస్తలేరు. ఇదేంది చెక్ నేను చెప్పి దయచేసి ఇగో ఇలాంటి వ్యక్తులు ఉంటారు, చెక్ బౌన్స్ కానీ ప్రామిసరీ కానీ, దయచేసి ఎవరైనా అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటే అప్పులు ఇవ్వకండి. నేను చెప్పాల్సింది ఇదే. మీరు ఏడికి పోయినా కానీ పైసలు ఇచ్చినోడు లంగ అవుతాడు, దొంగ అవుతాడు. ఇక వాడిని వీళ్ళు ఏ రకంగా వేయాలో ఆ రకంగా చేస్తారు. ఇచ్చినోడు తీసుకున్నాడు మాత్రం మంచిగా ఉంటారు. దయచేసి ఎవరు కూడా కాగితాల మీద కానీ చెక్కుల మీద కానీ ఇవ్వకండి చెప్తున్నా. ఇగో ఇట్లా ఉంటారు ఇలాంటి వాళ్ళు.